ఇలాంటి కాంట్రోవర్షియల్ కాన్సెప్ట్‌తో మీరు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటదేమో కదా అని. లేదన్నా. అంటే 2010 చెప్పినట్టు అక్కడి నుంచి 2017 వాస్ ఎన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బీ ఎ బిగ్ ఫిష్ ఇన్ ఎ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం. అది మనకు నచ్చిన పని, వచ్చిన పని కాబట్టి అది. సో, యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్‌కెళ్ళా, డైరెక్టర్స్‌ని కలిసా, పెద్ద పెద్ద డైరెక్టర్స్‌ని కలిసా. సార్ నాకొక అవకాశం ఇవ్వండి. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాస్ ఎన్ యాక్టర్. ఇక్కడికొచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక్క సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయి సరే వీడిలో ఒక ఇంటెన్సిటీ ఉంది. కాంట్రోవర్సీ ఏం లేదు సార్. ఉట్టి ఆ పేరు ద్వారా అనిపియచ్చేమో గానీ, సినిమా చూసిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ ఒక మంచి ఫీల్ గుడ్‌తోని బయటకొస్తారు. మంచి పాయింట్ చెప్పాం. ఎక్కడ కూడా కాంట్రోవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి గాని, ఒకరిని కిందకి చేసి గాని ఏం చూపెట్టలేదు. ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలో కనబడతాయి. ఆఫ్‌కోర్స్ టైటిల్‌లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం గానీ, నాకనిపించింది ఎక్కడ కాంట్రోవర్సీ నేను చేయలేదు. ఐ హావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడున్నాడో, ఆ పిచ్చోడు బయటకొచ్చాడు సార్. థాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వెషన్. సార్. తమిళ్‌లో యాంకర్స్, ఆర్‌జేలు, వీజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు. బిగ్ స్క్రీన్ వరకు. అంటే అక్కడ 'శివకార్తికేయన్' గారున్నారు. ఇలా చాలామందున్నారు. మన తెలుగులో మీరు, తర్వాతల 'ప్రదీప్' గారు అండ్ 'సన్నీ' ఇలా చాలామంది ట్రై జేశారు బిగ్ స్క్రీన్‌కి. కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకొచ్చినంత మీకెందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారా? సార్, ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్ ఎవరినన్నా. టీవీ అయినా, సినిమా అయినా మమ్మల్ని అంతగా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేనొక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ గాని సినిమా తీసి, 200 పెట్టి ఫ్యామిలీతోని సినిమా రావాలంటే, నిన్న రాత్రే వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకొస్తారు సార్. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్‌కొచ్చి సినిమా చూడు అంటే అది లేదు సార్. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది బ్యారియర్‌ని బ్రేక్ చేశారు. చేసి యష్ గారు ఆ బ్యారియర్‌ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్. నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా. సరే వస్తారేమో రేపొద్దున నా యాక్టింగ్ చూసి వస్తారేమో. టీవీ ఆపుదామంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఎవ్రీ మంత్ రావాలి. సినిమా అనేది 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు. అంత చేసిన తర్వాత రిలీజ్ అయిద్దా లేదా అని డౌటు. అండ్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎందుకో మా టీవీ ఆర్టిస్ట్‌లు సినిమాలు థియేటర్‌లో చూడట్లేదు సార్. రాట్లేదు సార్ బయటికి. అంటే నేను పేర్లొద్దు గానీ చాలామంది చేసాం. టీవీ నుంచి చాలామందొచ్చాం. అది చేయలేక మళ్ళీ టీవీలోకే వస్తున్నాం. ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు టీవీ ఆర్టిస్ట్ సినిమా తీస్తే థియేటర్‌కి రావట్లేదు. ఆ పాయింట్ అర్థం కావట్లేదు. అంతే ఇంటెన్సిటీ అంతే చేస్తున్నాం. ఎక్కడో మనం సినిమా అంటే మినిమమ్ 200,00,00,000 ఉండాలి. లేపోతే ఒక 1,50,00,000 చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి పెద్ద స్టార్స్‌తోని ప్రమోట్ చేపించుకొని తీసుకురావాలి. మధ్యలో మీడియోకర్ 5,00,00,000, 6,00,00,000 సినిమా అంటే ఇది ఓటీటీలో వస్తదిలే అనొక ఇది పాయింట్ వచ్చేసింది. అది ఆ ఫార్ములా అర్థం కావట్లేదు. దాన్ని బ్రేక్ ఎలా చేయాలనో అర్థం కావట్లేదు. సెలక్షన్ ఆఫ్ వస్తున్నారు స్టోరీస్. థియేటర్ బయటకొచ్చి ఏడుస్తున్నారు గానీ మీరు ఎంపిక చేసుకునే కథలు గావచ్చు, అవి రాంగ్ అనుకుంటా. వాళ్ళని మెప్పించలేకపోవడానికి కారణం అదే అనుకుంటా. అంటే సార్ అది రావట్లేదు, అది కూడా ఉండొచ్చు సార్. చూడట్లేదనే అభిప్రాయం కాదు. అంటే మీరు నా వరకు ఎంచుకునే కథలు రాంగ్ అయి ఉంటాయి కదా! వాళ్ళని మెప్పించలేకపోవచ్చు కదా! సార్ నా వరకు నేను నా టీవీలో ఉన్న కొలీగ్స్ ఆర్టిస్ట్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఒక డైరెక్టర్‌తోని ట్రావెల్ చేస్తాం. ఒక 3 మంత్స్ ట్రావెల్ చేసి రాసుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ ఇంతే పెడతా అంటాడు. మనం అంతే బడ్జెట్‌లో ఈ అనుకున్న స్టోరీకి న్యాయం చేయాలి. అన్నీ అనుకుంటున్నాం కరెక్టే ఉంది. కరెక్టే. ఎక్కడో ఎగ్జిక్యూషన్‌లో ఇది పోతది. అండ్ తెలుగు ఆడియన్స్ మన ఆడియన్స్ ఏంటంటే కొంచెం గ్రాండియర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నేను డబ్బులు పెట్టానంటే ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తాను అనొస్తారు. ఎక్కడ నా ఎక్స్‌పెక్టేషన్స్ ఒక పాయింట్ తగ్గినా అబ్బా! పోయిందిరా అనే ఆ టాక్ వచ్చేస్తది సార్. ఇంకా అంటే 100% ఇస్తున్నాం మేమైతే. ఏదో ఏదో ఒక శుక్రవారం మాకంటూ ఒక రోజు ఉంటది. ఆ రోజు జనాలొస్తారు. ఆ రోజున ఒక వారం రోజులు సినిమా నడుస్తది. పెద్ద డైరెక్టర్ చూస్తాడు. వీళ్ళు యాక్టర్ ఉన్నాడు అని పిలుచుకుంటాడు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయొచ్చు అన్న నమ్మకంతోని ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్.